शुक्लांबरधरं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन्तपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమః. నేను ఈ పదాలు పలకక దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అవుతుండొచ్చు. 2022లో పలికిన, మరి ఈ రోజు పలకాల్సి వస్తుంది. కొంచెం తప్పేం పోలేదు, కొంచెం స్లో చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఫాస్ట్ చెప్పేవాడిని ఇంతకుముందు. ఎందుకు ఈరోజు ఈ శ్లోకాన్ని చెప్పాల్సి వచ్చిందంటే, నేను కూడా 9 సంవత్సరాలు శివమాల వేసాను. మరి శివమాల వేసి ఈరోజు ఎందుకో నాకు అది రైట్ కాదనిపించింది. అది అలా వదిలేశాను. మాలలు వేయడం, పూజలు చేయడం ఇవి కాదు కరెక్టు. నేను బ్రతుకు మంచి బ్రతకాలి, నేను నడిచే నడవడిక మంచిగా ఉండాలి. ఈ సమాజంలో ఒకరిని కామంతో, ఒక ఆడపిల్ల ఒక మహిళ మన కళ్ళ ముందు పోతుంటే కామంతో చూడకుండా మన మన తల్లో చెల్లో మన అక్కన అనేలా మనం భావించాలనే ఒక మంచి ఆలోచన నేను అప్పటికే తీసుకున్నాను. అయితే నేను ఇలాంటి చెడు అలవాట్లు చాలా వరకు మానుకున్నా 9 సంవత్సరాలు మాల వేస్తే. మరి ఇక్కడ ఈ నేను నా గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మాల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ మన నాగకర్నూలులో మనం ఆల్రెడీ వినే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈయన 5 సంవత్సరాలు అమ్మ భవానీ మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తి. భవానీ మాల వేసుకున్నటువంటి ఒక వ్యక్తి. మరి మీకు కామ కోరికలు ఏమి తక్కువ చేసుకున్నారు, మీరు కామ కోరికలు మీలో ఎలా కలిసిపోయేవి అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఉట్టి మాటలైనా మీరు మాల వేయడం, ఉట్టి పదాలైనా మీరు పలికే శ్లోకాలు, ఒక్కరోజు 3 పూటలు జపం చేస్తూ ఉంటారు కదా. నేను మాల వేసుకున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా ఈ విషయం. అయితే ఒక రోజుకి 3 పూటలు జపం చేస్తూ ఉంటారు, 3 పూటలు స్నానం చేస్తూ ఉంటారు, కేవలం 1 పూట భోజనాలు చేస్తాం కదా. అయితే మరి మీకు ఎక్కడ కామ కోరికలు తక్కువ చేసుకోవాలని అక్కడ వేసుకునేది అమ్మవారి మాల. మరి అదే ఒక మహిళని ఎందుకు అలా మీరు రేపు చేయాల్సి వచ్చిందో మరి మీకే తెలియాలి. అది మీతో పాటు ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, ఇక ఇతరులు, మీ ఊర్లో ఉన్న పెద్దలు కానీ, చిన్నలు కానీ, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సంఘటన ఇది. ఎందుకు అసలు దేవుడు 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 దేవుడు. ఇప్పుడు నీవు చేసిన తప్పుని నీ దేవుడు నిన్ను క్షమిస్తాడా? నువ్వు చేసిన తప్పుని నీ తల్లి నిన్ను క్షమిస్తుందా? నువ్వు చేసిన తప్పుని నీ తండ్రి నిన్ను క్షమిస్తాడా? నువ్వు చేసిన తప్పుని నీ ఇంట్లో నీ చెల్లి క్షమిస్తుందా? నీ ఇంట్లో నీ అక్క క్షమిస్తుందా? నీ భార్య క్షమిస్తుందా? ఒక్కపారి ఆలోచించు. నువ్వు చేసింది నువ్వే కాదు. ఇక్కడ దాదాపు 7 మంది కదా, 7 మంది ఉన్నారు కదా. వీళ్ళు 7 మందిలో మీ ఇంట్లో మీ ఆడపిల్లలు, అమ్మ, అక్క, చెల్లి వీళ్ళెవరు లేరా? అసలు వాళ్ళు మీ దృష్టికి రాలేదా? అలాంటి క్రమంలో మరి ఘోరంగా ఆ తల్లి దాహం వేస్తుందని అడిగితే ఒంటికి పోయడం ఏంది ఇది? అసలు ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం? మరి ఏదో బయట జరిగిందని కాదు, మరి అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగినటువంటి సంఘటన ఇది. మరి అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఆ గుడికి వచ్చినటువంటి భక్తులని ఇలాంటి దారుణంగా చేసినటువంటి వీళ్ళని ఏం చేస్తే సరిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇదే క్రమంలో ఇక్కడ మీరు నమ్ముతున్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగిన సంఘటనే కదా ఇది. ఇది ఒక్కటి ఈరోజు బయటకు వచ్చింది, కానీ ఇంతకు ముందు ఇంకా ఎన్నో జరిగినాయంట. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు ఇంకా ఎన్నో చాలా చాలా జరిగినాయి. కానీ కేవలం ఈమె మాత్రం చాలా ధైర్యంతో ముందుకు వచ్చి కేసు పెట్టడం, చాలా మిగతా వాళ్ళనన్నా కాపాడగలిగింది ఈమె. చాలా సూపర్ అక్క, నీకోసం సెల్యూటి. అయితే ఏదేమైనా మీకు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం గౌడ్సే.
ఒక ఆయన ముస్లిం. ఇప్పుడు ఏడుగురు మీద పోలీస్ ఎన్కౌంటర్లో ఏడుగురు, మొత్తం పైన ఏడుగురు ఏడుగురు స్టేషన్లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఆరుగురేమో గౌడ్స్, ఒక్కడేమో ముస్లిం. 7 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేయడం ఎంత ఘోరాతి ఘోరం. మీ ఇంట్లో ఆడోళ్ళు ఎవరు గుర్తుకు రాలేదా మీకు? ఆ చెల్లినలా అక్కనలా చేసే టైంలో ఒక పరి మీకు మీరు ఆలోచించుకోవాలి. పొద్దుగాల లేచి మంత్రాన్ని జపించినంత మాత్రాన నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నామేమో. అసలు దేవుడే ఉంటే మరి ఆ రోజు ఎందుకు మీరు చేసే తప్పుని అచ్చా ఆ దేవుడే రాసి పంపించింది కదా. మీరు ఆ ఏడుగురు ఆమెను అలా చెయ్యాలని పైన బ్రహ్మ మనం అంటూ ఉంటాం కదా, బ్రహ్మ రాసిన రాత ఇదని. ఆ బ్రహ్మ రాసి పంపించిండా? అక్కడ ఆంజనేయ టెంపుల్కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని మీ ఏడుగురు కలిసి రేపు చేయండి అని ఆ దేవుడు రాసి మీ నుదుటి మీద రాసి, ఆ తల్లి నుదుటి మీద రాసి పంపించిందా? దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? మళ్ళా ఎట్లా ఆలోచిస్తారు మీరు? ఒక పరి దీనిపైన ఉన్న సోయి పెట్టుకోండి. సరే, మీరు చేసేది 100కి 100% తప్పే కదా. ఇది ఈరోజు ఫస్ట్ అని కాదు, ఇదే ఒకటని కాదు, ఇలాంటివి ఎన్నో చేసిర్రంట. చాలా 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 చేసిర్రంట. ఈరోజు కొత్తగా కాదు. ఇన్ని చేసేటప్పుడు ఒక్కపారి మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రాలేదని నా యొక్క బాధ. నాకు ఈ సంఘటన తెలిసినప్పటి నుండి చాలా అంటే చాలా బాధపడతా ఉన్నా. కానీ వీడియో చేద్దామా వద్దా అని. ఈ వీడియో చేస్తేనేమో బాగుంటుంది, కానీ నాకు టైం లేదు. ఈరోజు టైం ఉన్నందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మరి కొంచెం టాపిక్ ముందర తీసుకుపోయినా, మాల విషయానికి వస్తే, నువ్వు మాల వేసి ఏం తెలుసుకున్నావు? అసలు నీవు మాల వేసిన క్రమంలో నువ్వు ఏం తెలుసుకున్నావు? నేనైతే చాలామంది చూసిన మాల వేసుకున్న వాళ్ళని కూడా. అదేం రోగము, అది ఏం గజ్జో నాకు తెలియదు. మాల వేసుకుంటారు, అలాగే లవర్లతో మాట్లాడతారు, నైట్ అంతా పగలంతా లవర్లతో మాట్లాడతారు. నువ్వు ఏం మాల వేసుకున్నావు? ఎందుకు మాల వేసినావు? ఎందుకు పూజ చేస్తున్నావు? ఇదేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకన్నా? చాలామందిని చూసినా నేనైతే, రియల్గా చూసినా నేను, నా కళ్ళతో నేనే చూసిన. అయినా మనం అప్పుడు ఏమనలేము కాబట్టి ఏమనలేదు. కానీ వాళ్ళ ఇష్టం అది మనం పెద్ద విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ మీరు మిమ్మల్ని ఏమనాలో నా నోటికి రావట్లేదు. మీరు అసలు మనుషులా? పశులతో కూడా మిమ్మల్ని కోల్చొద్దు. ఆ పశువుల కన్నా కొంచెం ఇది ఉంటుంది. ఆ చిత్తకార్త కుక్కలతో కూడా మిమ్మల్ని కోల్చొద్దు. ఆ చిత్తకార్త కుక్కలు అయినా నయం, ఓన్లీ చిత్తకార్తలనే కలుస్తుంటాయి. మీరు గజ్జి కుక్కలన్నా వేస్ట్. మిమ్మల్ని ఏమన్నాలో మీకోసం సపరేట్ ఒక తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే, ప్రతిసారి జరుగుతూ ఉంటాయి ఇలాంటి అరాచకాలు. ఎందుకు ఆగట్లేదో అర్థం కావట్లేదు. ప్రతి సంఘటన జరిగినప్పుడు ఇదే లాస్ట్ కావాలి, ఇదే ఫైనల్ కావాలి, ఇంకోటి ముందర ఆడపిల్లకి జరగొద్దు అని ప్రతి ఒక్కడు అనేటోడే. కానీ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. కానీ మన దృష్టికి వచ్చేవి కొన్ని వస్తుండొచ్చు, మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నావో మనకే తెలియదు కదా. సమాజమా, ఒకసారి ఆలోచించండి. ఇది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మరి ఏదేమైనా ఆ తల్లి మాత్రం చాలా గుండె ధైర్యంతో, చాలా గట్టి ధైర్యంతో ముందుకొచ్చి కేసు పెట్టడం మాత్రం చాలా గొప్పకర విషయం. చాలా అంటే చాలా గొప్పకర విషయం. మరి ఈమెకు న్యాయం జరిగేంత వరకు పోలీసులు అండదండ ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ పోలీసుల కొంతమంది పై అధికారుల నిర్లక్ష్యం అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, మనం వింటున్నాం. కాబట్టి మరి ఏదేమైనా వాళ్ళని రాజ్యాంగబద్ధంగా చట్టం పరంగా వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి, శిక్ష పడాలి. మరి ఇంతటితో నా యొక్క అమూల్యమైన సందేశాన్ని ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్.